6.5 లక్షలు సెప్టెంబర్లోనే మేము రాకముందే ప్రాజెక్ట్ డ్రా చేసిన దానికి ఏమైంది ఇంతవరకు ఎవరు చెప్తున్నారు. ప్రముఖులు వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకున్నారు. అవి వస్తే కదా ఏం జరిగింది కానీ చూసే కొంచెం రిపోర్ట్ వస్తే ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇసుక చెప్తా కొట్టాడు 1,26,00,000 ఎట్లా డ్రా చేసిన వాళ్ళు ఎప్పుడు నా కూడా కానీ దెంగి తినిపోయినారు. ఇప్పుడు ఉండేవాళ్ళు మేము మాకు వచ్చింది కర్మ. చెప్పులతో కొట్టుకోండి మరి పోయి పంచాయతీ సొమ్ము అంతా తిన్నా వదలడు అప్పటికనే వాడికి ఎవరెవరు పేరు చెప్తారో వాళ్ళందరినీ తీసుకురాండి రోడ్లకి. ఇప్పుడు సమస్య వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ఈ నుంచి వాడికి ఏదో కసులు ఉంటుందంటే 100 రూపాయలు వేయలేదు జనాన్ని. వాడు ఏం పైసా లేదు. ఆయన కూడా ఏం చేస్తాను ఇప్పుడు అమౌంట్ ప్రాబ్లము తీసుకోండి కదా సార్. అసలు తప్పు ఏం చెప్తాడు? నా మండ కాకుండా గుద్ద కాకుండా రామేశ్వరం దగ్గర కొత్త లైట్లేనే దాన్ని మిమ్మల్ని ఇప్పించమన్నమాట. ఊర్లో నాయకులు ఉన్నారు కదా మంచిగా వద్దు మీ ఎదురు నేను కదా కొత్త లైట్లు ఏంటి అంటే నేనేమంటే లెక్కదా వేపిస్తానంటే దానికి ఎంత అవుతుంది? దానికి 6,000 అయ్యిను అనింది సార్. అట్లా పని మంచిగా 1,000 రూపాయలు దాని మిమ్మల్ని నేనే వస్తా జోలి పట్టుకొని ఊరి కోసం. ఏంది ఎండిపోయింది ఎనుగొడ్డు పిండితే రక్తం వస్తుంది అంతే. ఆ బాబు కూడా సెలవు పెట్టిపోయిందంటే మీ పంచాయతీ కూడా దిక్కు దివ్వాలన్నమాట. మిమ్మల్ని అడగరు, నన్ను అడిగేదే. మీరు మిమ్మల్ని అడగరు, నన్ను వచ్చి అడుగుతారు ఏమైనా సెక్రటరీ ఎందుకు లేదు అని. దానికోసం పెట్టింది అంతే. పిలుచుకొని రాప్పుడు కూర్చోండి రోజు దానికి ఇంకేం చేస్తాం.